రైట్. పళ్ళ మెయింటెనెన్స్ ప్రాపర్‌గా ఉండాలంటే ఏం చేయాలి? చాలామంది రాత్రిళ్ళు పళ్ళు తోముకుంటారు కొందరు, కొందరు తోముకోరు. యాహ్! అసలు ఏది బెస్ట్ అంటారు? సో, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ బ్రషింగ్ కంటే ప్రాపర్ మెథడ్ ఆఫ్ బ్రషింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. మీరు ప్రాపర్ మెథడ్‌లో బ్రష్ చేయకుండా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రమే ఇంక్రీజ్ చేశారనుకోండి, ఇట్ ఇట్ ఇంక్రీజెస్ ద హార్మ్ యూ ఆర్ క్రియేటింగ్ త్రూ బ్రషింగ్ ఆల్సో. చాలామంది హారిజాంటల్ బ్రషింగ్ చేస్తారు. మీరు హారిజాంటల్ బ్రషింగ్ ఒకసారి చేయడం కంటే 2 సార్లు చేశారనుకోండి, మీరు మంచి చేయడం కంటే చెడు ఎక్కువ చేస్తున్నట్టు మీ టీత్‌కి. సో, ప్రాపర్ మనకు వర్టికల్ మెథడ్ ఆఫ్ బ్రషింగ్ అంటాము. సో, ఆ విధంగా ప్రాపర్ అంటే లైక్ సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ వాడడము, ఒక లిమిటెడ్ టైం ఎంతవరకు అవసరమో అంతవరకే చేసుకోవటము, ఓవర్ జెలస్ బ్రషింగ్ చేసుకోకపోవడం చేస్తే మనకేంటంటే ప్రాపర్ ఓరల్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. యూజువల్గా అలాంగ్ విత్ బ్రషింగ్ ఇఫ్ యూ యూజ్ ఎ మౌత్ వాష్ ఇట్ ఈస్ బెటర్. అండ్ ప్రాపర్ మెథడ్ ఆఫ్ బ్రషింగ్ అఫ్కోర్స్ 2 టైమ్స్ బ్రష్ చేస్తే చాలా మంచిది. అలాంగ్ విత్ ప్రాపర్ మెథడ్ అండ్ విత్ లైక్ మౌత్ వాష్ కూడా యూజ్ చేయడం వల్ల మీకు అనేది ఓరల్ హెల్త్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 1 డెంటల్ అపాయింట్మెంట్ మీరు వెళ్ళినప్పుడు మిగతా చేంజెస్ ఏమైనా ఉన్నా సరే, గమ్స్లో కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏదైనా చేంజెస్ ఉన్నా సరే ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రాత్రుళ్ళు పళ్ళు తోముకోకపోతే ఏమవుతుందంటారు? యూజువల్గా మనకు మార్నింగ్ నుండి ఫుడ్ తిని ఉంటాము. సో, మీరు ఆ ఫుడ్ అంతా దాంట్లో ఉన్న అంటే రెసిడ్యుయల్ ఫుడ్ అనేది మీకు టీత్ మధ్యలో ఉంటుంది. సో, అది మళ్ళీ 12 అవర్స్ మీరు పడుకున్నప్పుడు 8 to 10 అవర్స్ దాంట్లో ఉన్న బ్యాక్టీరియల్ యాక్టివిటీ అనేది మన టీత్ మీద ఎఫెక్ట్ చూపించేదానికి అప్పుడు చాలా అవకాశం ఉంటుంది. సో, మీరు మార్నింగ్ అంతా ఫుడ్ తీసుకున్నప్పుడు మీరు నైట్ బ్రష్ చేసుకుంటే ఆ ఫుడ్ అనేది క్లియర్ అయిపోతుంది. సో, ఇట్ ఈస్ ఆల్వేస్ సజెస్టబుల్ టు హ్యావ్ అ నైట్ బ్రషింగ్ అలవాటు కూడా ఉంటే మనకు చాలా మంచిదండి. ఎందుకంటే ఆ నైట్ టీత్ మధ్యలో ఫుడ్ ఉండడం వల్ల దాని మీద బ్యాక్టీరియల్ యాక్షన్ అనేది తగ్గుతుంది మనకు, ఒకవేళ ఇఫ్ యూ బ్రష్ ఎట్ నైట్ టైమ్ ఆల్సో. రైట్. చాలామంది ఏ ప్రాబ్లమ్ అయినా రానివ్వండి వెంటనే గూగుల్‌ని సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? ఇదేమైనా ప్రమాదానికి దారి తీస్తుందా? గూగుల్ టిప్స్ ఫాలో అవ్వొచ్చా? లేదా? కొన్ని అలవాట్లు ఇప్పుడు పబ్లిక్లో ఆర్ ఎవ్రీవన్ ఈవెన్ యూ అండ్ మీ ఆల్సో అటువంటి వచ్చేసినాయండి. వీ కెనాట్ ఇప్పుడు సెర్చ్ చేయొద్దు అని చెప్పడానికి ఏం లేదు. ఓకే, సో సెర్చ్ చేయడము తెలుసుకోవడం మంచిదే. దాని మీద ప్రాపర్ వే ఆఫ్ నాలెడ్జ్ పెంచుకొని డాక్టర్ని మనం ఏ విధంగా క్వశ్చన్స్ అడగాలో అడిగి తెలుసుకోవడం బెటరే. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో మీరు మౌత్ అల్సర్ అని టైప్ చేశారు, పేషెంట్కి ఫస్ట్ దాంట్లో లిస్ట్ ఆఫ్ డిసీజెస్లో మీకు ఓరల్ క్యాన్సర్ కూడా వస్తుంది. పేషెంట్ మిగతావన్నీ వదిలేసి ఓరల్ క్యాన్సర్ ఒక్కటి పట్టుకొని మా దగ్గరికి వస్తే సార్ నాకు క్యాన్సర్ వచ్చిందా. సో ఈ విధంగా మనము సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకోవడం వల్ల మీరు భయభ్రాంతులకు గురవడం, ఎక్కువగా అవసరమైన దానికంటే ఎక్కువగా భయపడడం ఇటువంటివి ఉంటాయండి. సో గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అనేవి మళ్ళీ డాక్టర్ తోటి కన్ఫర్మేషన్ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే గూగుల్లో ఉన్న పాసిబిలిటీస్ అన్నీ చెప్తారండి. ఆఫ్కోర్స్ కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఆల్మోస్ట్ ఆల్ అన్ని పాసిబిలిటీస్ చెప్పినప్పుడు అది ఎంతవరకు మీకు సెట్ అవుతుంది, మీ లైఫ్ స్టైల్కి ఆ డిసీజ్ అనేది ఎందుకు వస్తుంది అనేది అది డాక్టర్ మాత్రమే చూడగలుగుతారు. సో ఆ విధంగా కోరిలేట్ చేసుకొని డాక్టర్ సజెషన్ అనేది సుపీరియర్ టు గూగుల్ ఉంటుంది. బట్ గూగుల్ అస్సలు సెర్చ్ చేయకూడదంటే ఎవరు వినరు కూడా. సెర్చ్ చేసినా కొంచెం జాగ్రత్తగా, ప్రతి ఒక్క దానికి భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఒక పేషెంట్ ఫొటోస్ పంపించాడు. నైట్ అంటే లైక్ హార్ట్ ప్యాలెట్ అంటాము, మనకు అప్పర్ టీత్ బ్యాక్ సైడ్ ఉన్న రీజియన్ని హార్ట్ ప్యాలెట్ అంటాం. సో అక్కడ రెడ్గా అయింది పేషెంట్ నాకు ఫొటోస్ పంపించి సార్ ఇది ఓరల్ క్యాన్సర్ అని నాకు భయం అవుతుంది, నేను డైలీ సిగరెట్ స్మోకింగ్ చేస్తాను, కొంచెం రెడ్గా అయిపోయింది, సో ఇది ఓరల్ క్యాన్సర్ అని ఆయన్నే క్వశ్చన్ వేశారు. నేను అన్నాను నైట్ మీరు పిజ్జా ఏమైనా తిన్నారా అని. అవును సార్, ఎట్లా చెప్పారు మీరు అన్నాడు. సో అది క్లాసికల్గా పిజ్జా బర్న్ అని ఒక సిచ్యువేషన్ ఉంటుంది. పిజ్జా బర్న్ అంటే మీరు హాట్ పిజ్జా తిన్నప్పుడు హాట్ చీజ్ అనేది తగిలి ఆ కరెక్ట్ ప్యాలెటల్ రోగే అంటాము, ఆ రీజన్లో రెడ్గా అవుతుంది. సో అది కేవలం పిజ్జా బర్న్ అనమాట. సో అతను ఓరల్ క్యాన్సర్ అనుకొని టెన్షన్ పడిపోయి నాకు ఒక 4-5 మిస్డ్ కాల్స్, ఫొటోస్ వాట్సాప్లో పంపించడం. సో ఈ విధంగా ఉంటుంది. సో గూగుల్లో సెర్చ్ చేయడం ద్వారా మీరు ఎక్కువగా భయపడే అవకాశం ఉంటుంది. సెర్చ్ చేసి దాన్ని లిమిటెడ్గా మనం తీసుకోవాల్సినంత వరకే తీసుకోవాలి, మిగతాది డాక్టర్ తోటి కన్ఫర్మేషన్ చేసుకుంటే బెటర్ అండి. ఎప్పుడైనా కొంతమంది ప్రాబ్లం అని వచ్చిన వెంటనే గూగుల్ సెర్చ్ చేస్తారు. అయితే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే పాన్, గుట్కా,
స్మోకింగ్, ఇలా రకరకాల అలవాట్లు ఉన్న వాళ్ళు డాక్టర్కి చెప్పడానికి కూడా సిగ్గుపడతారు. సో వాళ్ళు వెంటనే గూగుల్లో సెర్చ్ చేసేసి, ఓ నా ఈ ప్రాబ్లం ఇది, ఇంక ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటే సరిపోతుంది అని మీ దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చేస్తారు?